అవేంటి అంటే, ఎప్పుడైతే మూగ జీవాలను రక్షించడం అని కావచ్చు, మానవుని ఆహారం శాకాహారం అని కావచ్చు, బుద్ధుని మార్గం అహింసా మార్గం అని కావచ్చు, అనేక మంది దేవీ దేవతల మార్గం అహింసా మార్గం అని ఎలాగైతే ఇన్ని స్లోగన్స్ చెప్తూ ఉంటామో, ఎలాగైతే ఒక వ్యక్తికి జాబ్ వచ్చినా కానీ, పెళ్ళైనా కానీ, ఇల్లు కట్టుకున్నా కానీ, ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో మానవుడు, అలాగే మూగ జీవాలు సెలబ్రేషన్ చేసుకునేటువంటి రోజు ఈ భూమి మీద ఇంతవరకు ఏ గురువు కల్పించలా, అది కేవలం పత్రిజీ గారే కల్పించారు. అలా నేను సార్తో అలా ర్యాలీలో పాల్గొన్నప్పుడు, సారును గమనిస్తూ ఉన్నప్పుడు, అంత ఎండలో అంత చెమటలు కారుతున్నా కూడా పత్రిజీ ముఖం వెలిగిపోతూ ఉండడం చూశాను. అది హిమాలయాల్లో కూడా ఇలాంటి సందర్భాలలో ఇలా శాకాహార ర్యాలీలను చేస్తూ మూగ జీవాల సంరక్షణ కొరకు ఇంత తపనతో ఉన్న ఏ గురువును చూడాలి. అలా ర్యాలీలో సారు ముఖం వెలిగిపోతూ ఉంటే, అలా చూస్తూ ఉంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చూసిన అనుభవం చెప్తాను. ఎలాగైతే మనం హాస్టల్ మాస్టర్స్ అంటామో, అలా ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మూగ జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు అనుకోండి, వేటినైతే మానవుడు భక్షించి తన ఆహారంగా మార్చుకుంటున్నాడో, అవి అన్ని సూక్ష్మ శరీరాలు, కొన్ని లక్షల సంఖ్యలో సూక్ష్మ కారణ శరీరాలు వచ్చి పత్రిజీ గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు చేస్తున్నటువంటి ఆ దివ్య దృశ్యాన్ని నేను చూశాను. అప్పుడు అర్థమైంది పత్రిజీ గారు ఎందుకు ఈ శాకాహార ర్యాలీలో ఇన్ని స్లోగన్స్ చెప్తూ, ప్లే కార్డు పంచుతూ, ఇలా పాంప్లెట్లు పంచుతూ, కేవలం ధ్యానమే కాకుండా ఈ శాకాహార ర్యాలీలు చేయడానికి నిజంగా కంటికి కనిపించకపోవచ్చు ఏ మూగ జీవాల దగ్గరికి వచ్చాయా, కానీ మనం ధ్యానం చేసే వాళ్ళకు తెలుసు ఈ భౌతిక శరీరములో ఇంకా 6 శరీరాలు ఉన్నాయి అని. సూక్ష్మ శరీరము, కారణ, మహాకారణ శరీరాలు. ఆ ధ్యానం చేసే వాళ్ళకు బాగా అర్థమవుతుంది. మీ అందరికీ తెలివి, ఒక గురువు ఎన్ని కోణాలలో ఆలోచిస్తాడు. నిజంగా ప్రేమతత్వము అని అంటే, మైత్రి అంటే, కరుణ అంటే, ఒక గురువు తన శరీర స్థితి నుంచి ఆత్మస్థితిలో ఉండడము కొన్ని గంటలు కాకుండా ప్రతి క్షణము అలా ఎరుకతో ప్రతి క్షణం ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తి ప్రతి జీవి గురించి, అది మూగజీవి అయినా మానవుడైనా, ఏ కుల మతాలు లేకుండా అంత అతీతంగా ఆ ఎరుక, ఆ ప్రతి క్షణం ఆ మైత్రితత్వంతో ఉండడము అప్పటి వరకు ఏ గురువులో చూడలా. అది పత్రిజీ గారి యొక్క గొప్పతనం. ఒకసారి గట్టిగా క్లాస్ చూడదాం. సో అందుకొరకు ర్యాలీలో ఎప్పుడైనా పాల్గొనేటప్పుడు ఇంకా మీరు కొంచెం శ్రద్ధతో గమనించిన, ఎలాగైతే ధ్యానంలో శ్వాసను గమనిస్తూ ఉంటామో, అలా ర్యాలీలో స్లోగన్స్ చెప్పేవాళ్ళు కావచ్చు, స్లోగన్స్ మనం వింటూ ఉన్నప్పుడు, ప్లే కార్డు పట్టుకొని ఉంటూ ఉన్నప్పుడు మీరు గమనించుకుంటే, ఇంతకుముందు శివకుమార్ గారు అన్నారు అద్భుతమైన మాట, సార్ కొంచెము కాళ్ళ నొప్పి ఉండే నడుస్తానో లేదో అనుకున్నాను, కానీ ఎంత అద్భుతంగా నడిచారో మీరు అందరూ చూసే ఉంటారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. ధ్యానం చేస్తే ఎంత శక్తిని వ్యక్తిగతంగా పొందుతామో అంతకంటే 1000 రెట్ల శక్తిని శాకాహార ర్యాలీలు చేసినప్పుడు పొందుతాం. ఎందుకంటే నేను ర్యాలీలో ఎంతోమందిని చూశాను. 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ర్యాలీ మొదట్లో నడిపించినప్పుడు వ్యాన్లో ఎక్కేవాళ్ళు. ఒక అర్ధ కిలోమీటర్ నడిచిన తర్వాత అందరినీ చూసేవారు, వాళ్ళు కూడా నడుస్తున్నారని. ఆ స్లోగన్స్ ఇంతకుముందు చెప్పాను, ఇది అక్షర సత్యం. ఆ సమయములో ఆ మూగ జీవాలన్నీ అంత ఆనందంగా వ్యక్తం చేసుకుంటున్నప్పుడు వాళ్ళందరి యొక్క ఆ మైత్రి మహాకరుణ తరంగాలు మనమందరం కూడా ధ్యాన తరంగాలను ఎలా పొందుతామో
శాకాహార తరంగాలను, మూగ జీవుల యొక్క మైత్రి మహాకరుణ తరంగాలను కూడా పొందుతాము. అలా చాలా సందర్భాల్లో నేను నడవలేనని వ్యాన్లో కూర్చున్న వాళ్ళు, అమ్మ చాలు ఆపండి మేము కూడా దిగి నడుస్తాము అని అలా నడిచి మోకాళ్ళ నొప్పులను తగ్గించుకున్న వాళ్ళు, ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు. సో అది పిరమిడ్ శక్తి, శాకాహార శక్తి, శ్వాస మీద ధ్యాస, ధ్యానం శక్తి. సో ఎక్కువసేపు మాట్లాడడం ఎందుకంటే ఆకలి అవుతూ ఉండొచ్చు. సో అందరూ ఎక్కడైనా శాకాహార ర్యాలీలైనా, పిరమిడ్ శక్తిని కావచ్చు, ఈ సజ్జన సాంగత్యాలు కావచ్చు, స్వాధ్యాయం కావచ్చు, అందరి అనుభవాలు వినాలి, మనకున్న అనుభవాల్ని కూడా షేర్ చేసుకోవాలి. ఇదే పత్రిజీ గారి ఆశయము. సో